ఓం శాంతి 12వ తారీఖు అక్టోబర్ నెల 2021। मीठे बच्चे महावीर बनो, माया के तूफानों से लड़ने के बजाय అచల్ అడోల్ బను। మధురమైన పిల్లలు మహావీరులుగా అవ్వండి, మాయ యొక్క తుఫాన్లతో యుద్ధం చేయటానికి బదులు అచంచలంగా స్థిరంగా అవ్వండి। ప్రశ్న, బ్రహ్మ బాబా के सामने अनेक हंगामे होते हुए भी कभी रंज नहीं होते हुए हैं क्यों? బ్రహ్మ బాబా ఎదురుగా అనేక హంగామాలు జరిగినప్పటికీ బాబా ఎప్పుడూ కోపం చూపించలేదు ఎందుకు? జవాబు, क्योंकि बाबा को नशा था कि हमें बाप से वर्षा लेना है। ఎందుకంటే బాబాకి నష ఉండేది, మేము బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి। ये तो सब कल्प पहले मुआफिक हो रहा है, నథింగ్ న్యూ। ఇదంతా కల్పపూర్వం వల్లే జరుగుతుంది, ఇదేమీ కొత్త కాదు। గాలియాతో సబ్సే అధిక్ బాప్కో మిలి, నిందలు అన్నిటికన్నా ఎక్కువ బాబాకే లభించాయి। ఫిర్ కృష్ణకో భీ గాలి దేంగే, తిరిగి కృష్ణుడిని కూడా నిందించారు। అగర్ హమే భీ గాలి ఖానీ పడే తో క్యా బడీ బాత్, కాబట్టి మనం కూడా ఒకవేళ నిందలు పడాల్సి వస్తే ఏమంత పెద్ద విషయం కాదు। దునియా హమారీ బాతోం కో జాన్తీ హీ నహీ తో జరూర్ గాలి దేగి, ప్రపంచానికి మన విషయాలు తెలీదు, తప్పకుండా నిందిస్తుంది। ఇస్లియే కోయి భీ బాత్ మే రంజ్ నహీ హువా, అందుకే ఏ విషయంలోనూ కోపం చూపించలేదు। అందుకే తండ్రిని అనుసరించండి। పాట, భోలేనాథ్ సే నిరాలా కోయి హై నహీ, పాట భోలానాథుని కన్నా అతీతమైన వారు ఎవ్వరూ లేరు। ఓం శాంతి। ఏ భక్తి మార్గ్ వాలోం కా గీత్ హై, ఇది భక్తి మార్గం వారి యొక్క పాట। జ్ఞాన్ మార్గ్ మే గీత్ ఆది నహీ గాయా జాతా హై, నా బనాయా జాతా హై, నా జరూరత్ హై। జ్ఞాన మార్గంలో పాటలవి పాడటం జరగదు, తయారు చేయటం జరగదు, అవసరం లేదు। ఎందుకంటే మహిమ ఉంది। బాప్ సే సెకండ్ మే జీవన్ ముక్తి కా వర్షా మిల్తా హై, బాబా నుండి సెకండ్లో జీవన్ముక్తి యొక్క వారసత్వం అని మహిమ ఉంది కదా। జో జాన్తే హో హమే బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా మిల్తా హై, మీకు తెలుసు కదా మాకు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది। జో భక్తి మార్గ కి రస్మ్ రివాజ్ హై ఓ ఇస్మే నహీ ఆ సక్తి, ఏదైతే భక్తి మార్గం యొక్క ఆచార వ్యవహారాలు ఉన్నాయో అవన్నీ ఇందులోకి రావు। బచ్చే కవిత ఆది బనాతే హై ఓ భీ ఔరోం కో సునానే కే లియే, పిల్లలు కవితలది తయారు చేస్తారు, అది కూడా ఇతరులకు వినిపించేందుకు। ఓ భీ జబ్ తక్ తుమ్ నహీ సమఝావో తబ్ తక్ కోయి సమझ నా సకే, అది కూడా ఎప్పటి వరకైతే మీరు అర్థం చేసుకోలేదో అప్పటి వరకు ఇతరులు ఎవరు అర్థం చేసుకోలేరు। అభీ తుమ్ బచ్చోం కో బాప్ మిలా హై తో ఖుషీ కా పారా చढ़ना चाहिए, ఇప్పుడు పిల్లలేని మీకు బాబా లభించారు కాబట్టి సంతోషం యొక్క పాదరసం పైకెక్కాలి। బాప్నే 84 జన్మోం కే చక్ర కా నాలెడ్జ్ భీ సునాయా హై, బాబా 84 జన్మల యొక్క చక్రం యొక్క జ్ఞానాన్ని వినిపించారు। ఖుషీ హోనీ చాహియే కి అభి హమ్ స్వదర్శన్ చక్రధారి బనే హై, మీకు సంతోషం ఉండాలి, ఇప్పుడు మేము స్వదర్శన చక్రధారిగా అయ్యాము। బాప్ సే విష్ణుపురి కే మాలిక్ బన్ రహే హై, బాబా నుండి విష్ణుపురికి యజమానిగా అవుతున్నాము। నిశ్చయ్ బుద్ధి హీ విజయంతి, నిశ్చయ బుద్ధిలకే విజయం లభిస్తుంది। జిన్కో నిశ్చయ్ హోతా హై ఓ సత్యుగ్ మే జాయింగే హీ, ఎవరికైతే నిశ్చయం ఉంటుందో వారు సత్యుగంలోకి వెళ్తారు। తో బచ్చోం కో సदैव ఖుషీ రహనీ చాహియే, ఫాలో ఫాదర్, పిల్లలకు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి, తండ్రిని అనుసరించాలి। బచ్చే జాన్తే హై निराकार बाबा जब से इस तन में प्रवेश हुआ है तो इनके पास भी बड़े हंगामे हुए। నిరాకారుడైన తండ్రి, పిల్లలకి తెలుసు కదా నిరాకారుడైన తండ్రి శరీరం, నిరాకారుడైన తండ్రి ఎప్పుడైతే ఈ బ్రహ్మబాబా శరీరంలోకి ప్రవేశించారో అప్పుడు వీరి వద్ద కూడా చాలా హంగామాలు జరిగాయి। భాయియోం కే ఝగడే, షహర్ కే ఝగడే, సారే సింధ్ కే ఝగడే చెలే, అన్నయ్యల యొక్క గొడవలు, ఊర్లో గొడవలు, మొత్తం సింధ్లో గొడవలు మొదలయ్యాయి। బచ్చే బడే హువే కహెంగే జల్దీ షాదీ కరో, పిల్లలు పెద్దవారై అన్నారు తొందరగా వివాహం చేయండి।
షాదీ బిగర్ కామ్ कैसे चलेगा, వివాహం లేకుండా పని ఎలా నడుస్తుంది. గీతా పढ़ना మిస్ नहीं करते थे, గీత చదవటం బాబా మిస్ చేసేవారు కాదు. जब मालूम पड़ गया कि गीता का भगवान शिव है तो वो गीता पढ़ना छूट गई. ఎప్పుడైతే బాబాకు తెలిసిందో గీతా భగవంతుడి శివుడు అని, అంతే గీత చదవటం వదిలిపోయింది. फिर नशा चढ़ गया कि हम तो विश्व के मालिक बनते हैं. తిరిగి నష ఎక్కింది, మేము విశ్వానికి యజమానిగా అవుతున్నాము అని. ये तो शिव भगवान वाच है तो उस गीता को छोड़ दिया. फिर पवित्रता पर बड़ा हंगामा हुआ. ఇది శివ భగవాన్ వాచ, ఆ గీతను వదిలేశారు. తిరిగి పవిత్రత పైన చాలా హంగామా జరిగింది. భాయి కాకే చాచే ఆది కితనే థే, సోదరులు పినతండ్రులు మావయ్యలు ఎంతమంది ఉండేవారు. ఇందులో చాలా బలం కావాలి. తుమ్ హో మహావీర్ మహావీరిణి, మీరు మహావీర్ మహావీరిణీలు. సివాయ్ ఏక్ కే ఔర్ కోయికి పర్వాహ్ నహీ, కేవలం ఒక్కరిని తప్పించి ఎవరిని లెక్క చేయకూడదు. పురుష హే రచత, పురుషులు రచయితలు. రచత ఖుద్ పావన్ బన్తా హే తో రచనా కో భీ పావన్ బన్నా హే. రచయిత స్వయం పావనమవుతారు, రచనను కూడా పావనంగా తయారు చేయాలి. పవిత్ర హంస్ और అపవిత్ర బగులే ఇక్కట్టే कैसे रह सकते हैं, పవిత్రులైన హంసలు అపవిత్రులైన కొంగలు ఎలా కలిసి ఉండగలరు. క్రియేటర్ తో झट हुकुम करेगा, हमारी मत पर चलना है तो चलो, नहीं तो निकल जाओ. రచయిత అయితే వెంటనే ఆజ్ఞని జారీ చేస్తాడు. మా సలహాపై నడవాలనుకుంటే నడవండి, లేకపోతే బయటకు వెళ్ళిపోండి అని. తుమ్కో పతా హే లౌకిక్ బచ్చి షాదీకి హుయి థీ, మీకు తెలుసు కదా లౌకిక్ అమ్మాయి వివాహం చేసుకుని ఉంది. ఉన్కో మిలా జ్ఞాన్, ఆమెకి కూడా జ్ఞానం లభించింది. తో బోలే వాహ్ బాప్ कहते हैं పవిత్ర బనో తో క్యూం హమ్ నహీ బనేంగే. అప్పుడు ఆమె అంది, ఓహో లౌకిక తండ్రి అంటున్నారు పవిత్రంగా అవ్వండి అని, మరి మనం ఎందుకు అవ్వకూడదు. జవాబ్ దే దియా పతికో కి హమ్ విష్ నహీ దెంగే, వెంటనే జవాబు చెప్పింది పతికి, నేను విషాన్ని ఇవ్వను అని. ఈ విషయంపై చాలా గొడవ నడిచింది. బడే బడే ఘరో సే బచ్చియా నికల్ ఆయి, కోయి భీ పర్వాహ్ నహీ కి, పెద్ద పెద్ద ఇళ్లల్లోంచి అమ్మాయిలు వచ్చేసారు, ఏది ఎవరిని లెక్క చేయలేదు. జిన్కి తక్దీర్ మే నహీ హై తో సమజ్ భీ నా సకే, ఎవరికైతే అదృష్టంలో లేదో వారు అర్థం చేసుకోరు. పవిత్ర రెహనా హై తో రహో, నహీ తో జాకర్ అప్నా ప్రబంధ్ కరో, పవిత్రంగా ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి. ఇతనీ హిమ్మత్ భీ తో చహియేనా, ఇంత ధైర్యం అయితే కావాలి కదా. బాప్కే సామ్నే కితనే హంగామే హోయే, బాబా ఎదురుగా ఎన్ని గొడవలు జరిగాయి. బాబాకు కభీ రంజ్ హువా దేఖా, బాబా ఎప్పుడైనా కోపం చూపించడం చూసారా. అమెరికా తక్ అఖబారో మే నికల్ గయా, అమెరికా వరకు న్యూస్ పేపర్లోకి వెళ్ళిపోయింది. నథింగ్ న్యూ, కానీ ఇదేమీ కొత్త కాదు. ఏ తో కల్ప్ పెహ్లే మువాఫిక్ హోతా హే, ఇస్మే డర్ కి బాత్ క్యా హే, ఇది కల్ప పూర్వం వల్లే జరిగింది, ఇందులో భయపడాల్సిన విషయం ఏముంది. హమ్కో తో అప్నే బాప్ సే వర్సా లేనా హే, మనం మన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అప్నీ రచనకు బచానా హే, తమ రచనని రక్షింప చేసుకోవాలి. బాప్ జాన్తే హే సారీ క్రియేషన్ ఇస్ సమయ పతిత హే, బాబాకు తెలుసు ఈ సమయంలో మొత్తం రచన అంతా పతితంగా ఉంది. ముజే హీ సబ్కో పావన్ బనానా హే, నేనే అందరినీ పావనంగా తయారు చేయాలి. బాప్కో హీ సబ్ कहते हैं హే పతిత్ పావన్ లిబరేటర్ आओ, బాబాని అందరూ అంటారు హే పతిత పావన ముక్తిదాత రా అని. తో ఉన్కో హీ तरस पड़ता है, మరి బాబాకే దయ కలుగుతుంది. रहम दिल है ना, బాబా దయార్థ హృదయుడు కదా. तो बाप समझाते हैं कि बच्चे कोई भी बात में डरो मत, బాబా తెలియచేస్తున్నారు పిల్లలు ఏ విషయంలోనూ భయపడద్దు. डरने से इतना ऊंच पद पा नहीं सकेंगे, భయపడడంతో ఇంత ఉన్నత పదవి పొందలేరు. అత్యాచార్ మాతాओं पर ही होते हैं, అత్యాచారాలు మాతలపైనే జరుగుతాయి, ఇది కూడా గుర్తు. ద్రౌపది కో నంగన్ కడితే హై, ద్రౌపదిని రక్షించమని కోరుతుంది కదా. బాప్ 21 జన్మోं के लिए बचाते हैं,
బాబా 21 జన్మలకి రక్షిస్తున్నారు. దునియా ఇన్ బాతోంకో నహీ జాన్తి. ప్రపంచానికి ఈ విషయాలు తెలీదు. సద్గతి దాతాతో మే హున్నా, సద్గతి దాతని నేనే కదా. జబ్ తక్ మనుష్య దుర్గతి కో నా పాయే తబ్ తక్ మే कैसे ఆకర్ సద్గతి దూం. ఎప్పటి వరకైతే మనుష్యులు దుర్గతిని పొందలేదో అప్పటి వరకు నేను వచ్చి ఎలా సద్గతిని ఇస్తాను. పతిత తమో ప్రధాన్ సృష్టి బి బన్నీ హై. ఈ సృష్టి పతితంగా తమో ప్రధానంగా అవ్వాల్సిందే. హర్ చీజ్ నయీ సే పురానీ జరూర్ హోతీ హై. ప్రతి వస్తువు కొత్తది నుంచి తప్పకుండా పాతదవుతుంది. పురానే ఘర్ కో ఛోడ్నా హీ పడతా హై. పాతిల్లుని వదిలేయాల్సి ఉంటుంది. నయీ దునియా గోల్డెన్ ఏజ్, పురానీ దునియా ఐరన్ ఏజ్. కొత్త ప్రపంచం బంగారు యుగం, పాత ప్రపంచం ఇనుము యుగం. సదేవ్ నయీతో రెహనా సకే. ఎల్లప్పుడూ కొత్తదే ఉండదు. తుమ్ బచ్చే జాన్తే హో ఏ సృష్టి కా చక్ర హై. పిల్లలేని మీకు తెలుసు కదా, ఇది సృష్టి చక్రము. దేవీ దేవతాओं का राज्य फिर से स्थापन हो रहा है. దేవీ దేవతల రాజ్యం తిరిగి స్థాపన జరుగుతుంది. బాప్ कहते हैं फिर से तुमको గీతా జ్ఞాన్ సునాతా హూँ. బాబా అంటున్నారు, తిరిగి నేను మీకు గీతా జ్ఞానాన్ని వినిపిస్తున్నాను. యహా రావణ్ రాజ్యమే దుఃఖ హై. ఇక్కడ రావణ రాజ్యంలో అంతా దుఃఖమే. రామ राज्य किसको कहा जाता है ये भी किसको पता नहीं और समझते भी नहीं है. రామరాజ్యం అని దేన్ని అంటారో ఇది కూడా ఎవరికీ తెలియదు, అర్థం చేసుకోరు. బాప్ कहते हैं मैं స్వర్గ్ అథవా రామ్ राज्य की స్థాపన करने आया हूँ. బాబా అంటున్నారు, నేను స్వర్గము అంటే రామరాజ్యాన్ని స్థాపించేందుకు వచ్చాను. తుమ్ బచ్చోं ने अनेक बार राज्य लिया और फिर गवाया है. పిల్లలైన మీరు అనేక సార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు. ఇది అందరి బుద్ధిలోనూ ఉంది. 21 जन्म सतयुग में रहते हैं. उसको कहा जाता है 21 पीढ़ी. अर्थात जब बूढ़े होते हैं तब शरीर छोड़ते हैं. 21 జన్మలు సతయుగంలో ఉంటారు. దాన్ని 21 తరాలు అంటారు. ఎప్పుడైతే ముసలివారు అయిపోతారో అప్పుడే శరీరం వదులుతారు. అకాలే మృత్యు కభీ హోతీ నహీ. అకాల మృత్యువులు ఎప్పుడూ ఉండవు. అబ్ తుమ్ జైసే త్రికాలదర్శి బన్ గయే హో. ఇప్పుడు మీరు ఎలాగైతే త్రికాలదర్శిగా అయ్యారు. అభి తుమ్ జాన్తే హో హమ్ జన్మ జన్మాంతర్ భక్తి కర్తే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, మేము జన్మ జన్మాంతరాలు భక్తి చేస్తూ వచ్చాము. రావణ్ రాజ్యమే బి బబ్కా దేకో కిత్నా హై. రావణ రాజ్యంలో ఆడంబరం చూడండి ఎంతుందో. ఇదంతా అంతిమ ఆడంబరం. రామరాజ్ సత్యుగ్ మే హోగా. వహా ఏ విమాన్ ఆది సబ్ తే ఫిర్ ఏ సబ్ గుమ్ హో గయే. రామరాజ్యం సత్యుగంలో ఉంటుంది. అక్కడ ఈ విమానాలు అన్నీ ఉండేవి, తిరిగి ఇవన్నీ మాయమైపోయాయి. ఫిర్ ఏ సమయ ఏ సబ్ నిక్లే హై. తిరిగి సమయంలో ఇవన్నీ వచ్చాయి. అభి ఏ సబ్ సీఖ్ రహే హై. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటున్నారు. జో సీఖనే వాలే హై ఓ సంస్కార్ లే జాయేంగే. ఎవరైతే నేర్చుకునేవారో వారే సంస్కారాలు కూడా తీసుకెళ్తారు. ఫిర్ ఆకర్ వహా విమాన్ బనాయేంగే. తిరిగి అక్కడికి వచ్చి విమానాలు తయారు చేస్తారు. యహా తుమ్కో భవిష్య మే సుఖ్ దేనే వాలే హై. ఇవన్నీ మీకు అక్కడ భవిష్యత్తులో సుఖాన్ని ఇచ్చేవి. ఏ విమాన్ ఆది భారత్వాసీ బి బనా సక్తే హై. కోయి నయి బాత్ నహీ. ఈ విమానాలు అవి భారతవాసీలు తయారు చేయొచ్చు. ఇదేమీ కొత్త విషయం కాదు, తెలివైన వారు కదా. ఏ సైన్స్ తుమ్కో ఫిర్ కామ్ మే ఆయేగి. ఈ సైన్స్ అంతిమంలో మీకు పనికొస్తుంది. అభి ఏ సైన్స్ దుఃఖ్ కే లియే హై. ఇప్పుడు ఈ సైన్స్ అంతా దుఃఖం కోసం ఉంది. తిరిగి ఈ సైన్సే మీకు సుఖాన్ని ఇచ్చేందుకు నిమిత్తమవుతుంది. బాబా చెప్తున్నారు, అభితో నయి దునియా స్థాపన హో రహీ హై. ఇప్పుడు కొత్త ప్రపంచం స్థాపన జరుగుతుంది. బాప్ బచ్చోంకో. బాబా వచ్చి పిల్లలకు తెలియచేస్తున్నారు, పిల్లలు మహావీరులు కావాలి. దునియా మే ఏ కోయి థోడే హీ జాన్తే కి భగవాన్ ఆయా హువా హై. ప్రపంచంలో మనుషులకి ఇది తెలియదు భగవంతుడు వచ్చి ఉన్నారు అని. బాప్ कहते हैं గృహస్థ వ్యవహార్ మే రహతే కమల్ ఫూల్ సమాన్ పవిత్ర రహో. బాబా అంటున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వండి. ఇస్మే డర్నే కీ బాత్ నహీ కరికే గాలి దేంగే. ఇందులో భయపడాల్సిన విషయం లేదు, నిందిస్తారు అని చాలా నిందలు పడ్డారు. కృష్ణునే గాలి ఖాయి ఐసా దిఖాతే హై. కృష్ణుడు నిందలు తిన్నాడు అని చూపిస్తారు.
కృష్ణుడైతే ఎటువంటి నిందలు తినడు. గాలితో కలియుగ్ మే ఖాతే హై, ఈ నిందలన్నీ కలియుగంలోనే. తుమ్హారా రూప్ జో అభి హై ఫిర్ కల్ప కే బాద్ ఈ సమయ హోగా, మీ యొక్క రూపం ఇప్పుడుంది, తిరిగి కల్పం తర్వాత ఈ సమయంలో ఉంటుంది, మధ్యలో ఇలా ఉండదు. జనం బాయి జనం ఫీచర్స్ బదల్తే జాతే హై, జన్మ జన్మకి ఫీచర్స్ మారిపోతూనే ఉంటాయి. ఏక్ ఆత్మకు 84 జన్మోं में ఏక్ జైసే ఫీచర్స్ మిల్నా సకే, ఒకే ఆత్మకి 84 జన్మల్లో ఒకే ఫీచర్స్ లభించదు. సతో రజో తమో మే ఆతే జాతే హై, ఫీచర్స్ బదల్తే జాతే హై. సతో రజో తమోల్లోకి వస్తూ వెళ్తారు, ఫీచర్స్ కూడా మారిపోతాయి. ఇది డ్రామా తయారు చేయబడి ఉంది. 84 జన్మों में जो ఫీచర్స్ వాలే జన్మ లియే హై వహీ లేంగే, 84 జన్మల్లో ఏ ఫీచర్స్ వాళ్ళైతే ఉన్నారో మళ్ళీ జన్మ తీసుకుంటారు, అదే తీసుకుంటారు. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు ఈ ముఖం మారి మళ్ళీ రెండో జన్మలో ఈ లక్ష్మీనారాయణుల్లా అవుతాము. తుమ్హారీ బుద్ధి కా తాలా అబ్ ఖులా హై, మీ బుద్ధి తాళం ఇప్పుడు తెరుచుకుంది. అబ్ యహే నయి బాత్, ఇప్పుడు ఇది కొత్త విషయం. బాబా బీ నయా బాతే బీ నయి, బాబా కొత్తవారు, విషయాలు కొత్తవి. ఏ బాతే కిస్కి సమజ్ మే జల్దీ నహీ ఆయేగి, ఈ విషయాలు ఎవరికి ఇంత తొందరగా అర్థం కావు. జబ్ తక్దీర్ మే హో తబ్ కుచ్ సమఝే, ఎప్పుడైతే అదృష్టంలో ఉంటుందో అప్పుడే కొంచెం అర్థం చేసుకుంటారు. మహావీర్ కోయి తుఫాన్ సే డరెంగే నహీ, మహావీర్లు ఎవరు తుఫాన్లకి భయపడరు. ఓ అవస్థ పిछाड़ी में होनी है, ఆ అవస్థ అంతిమంలో ఉంటుంది. इसलिए गाया हुआ है అతీంద్రియ సుఖ పూछना है तो గోప్ గోపియోं से पूछो, అందుకే మహిమ ఉంది కదా, అతీంద్రియ సుఖాన్ని అడగాలి అంటే గోప గోపికల్ని అడగండి అని. బాప్ ఆయే హే తుమ్ బచ్చోं को స్వర్గ కే లాయక్ బనానే, బాబా వచ్చిందే పిల్లలేని మిమ్మల్ని స్వర్గానికి యోగ్యంగా చేసేందుకు. కల్ప పెహలే మిసల్ నరక కా వినాశ్ తో హోనా హీ హై, కల్ప పూర్వం వలె నరకం యొక్క వినాశనం జరగాల్సిందే. సత్యుగ్ మే తో ఏక్ హీ ధర్మ హోగా, సత్యుగంలో అయితే ఒకే ధర్మం ఉంటుంది, ఒకే ధర్మం ఉండాలి. ఎహ్ బీ కిస్కో పతా నహీ హై కి రామరాజ్ రావణ్ రాజ్ అలగ్ అలగ్ హై, ఇది కూడా ఎవరికీ తెలీదు, రామరాజ్యం రావణ రాజ్యం వేరు వేరు అని. ఇక్కడ వికారాలు లేకుండా జన్మ ఉండదు. మూతి పల్లీతి హైనా, ఇది మురికి పట్టిన వస్త్రం కదా. अब बाप में निश्चय है तो శ్రీమత్ పర్ పూరీ రీతి చల్నా పడేనా, ఇప్పుడు బాబా మీద నిశ్చయం ఉంది కాబట్టి శ్రీమతంపై పూర్తిగా నడవాల్సి ఉంది. హరేకి నబ్జ్ బీ దేఖీ జాతీ హై, ప్రతి ఒక్కరి నాడీ కూడా చూడడం జరుగుతుంది. ఉసే అనుసార్ రాయ్ బీ दी जाती है, దాని అనుసారంగానే సలహా ఇవ్వటం జరుగుతుంది. బాబా ने भी बच्चों को कहा कि अगर शादी करनी है तो जाकर करो, బాబా కూడా పిల్లలతో అన్నారు కదా, ఒకవేళ వివాహం చేసుకోవాలనుకుంటే వెళ్ళి చేసుకోండి. బహుత్ మిత్ర సంబంధి ఆది బైఠే హై ఉన్కో షాదీ కరా లేంగే, చాలామంది మిత్ర సంబంధికులు కూర్చున్నారు, వారు వివాహం చేయించేస్తారు. తో హరేక్ కా నబ్జ్ దేఖీ జాతీ హై, ప్రతి ఒక్కరి నాడీ చూడడం జరుగుతుంది. పూछते हैं బాబా ఇస్ హాలత్ మే హై, అడుగుతారు బాబా ఈ పరిస్థితిలో ఉన్నాము, మేము పవిత్రంగా ఉండాలనుకుంటున్నాము అని. हमारे సంబంధి हमको घर से निकालने चाहते हैं, మా సంబంధికులు మమ్మల్ని ఇంట్లోంచి బయటకు పంపించేయాలనుకుంటున్నారు అని. అబ్ క్యా కర్నా హై, ఇప్పుడు ఏం చేయాలి. ఏ పూछते हो, ఇది అడుగుతున్నారు పవిత్రంగా ఉండాలి అని. అగర్ నహీ రह सकते हो तो जाकर शादी करो, ఒకవేళ అలా ఉండలేకపోతే వెళ్ళి వివాహం చేసుకోండి. अच्छा समझो किसकी सगाई हुई है, రాజీ करना है, ఖర్చా थोड़ी ही है. అచ్చా నిశ్చితార్థం అయిపోయింది, రాజీ చేయాలి, అయినా ఏం పర్వాలేదు. హతియాలా జబ్ బాంధతే హై తో భీ కహతే హై ఏ తుమ్హారా పతి గురు హై, చూడండి మాంగళ్యం కట్టినప్పుడు అంటారు కదా ఈ భర్తే నీకు గురువు అని. అచ్చా ఉస్ సమయ తుమ్ ఉన్సే లిఖవాతే జానా, ఆ టైంలో వారి చేత మీరు రాయించండి. మాన్తీ హూ మే తుమ్హారా గురు ఈశ్వర్ హూ, నేను ఒప్పుకుంటున్నాను, నేను మీ గురువుని ఈశ్వరుణ్ణి అని రాయించండి. అచ్చా మే తుమ్కో హుకుం దేతా హూ పవిత్ర రెహనా హై, అచ్చా ఇప్పుడు నేను మీకు ఆజ్ఞనిస్తున్నాను పవిత్రంగా ఉండాలి అని. ధైర్యం కావాలి కదా. మంజిల్ బహుత్ భారీ హై, లక్ష్యం చాలా ఉన్నతమైంది. ఎలా ఉంటారు ఇది చూపించాలి, ప్రాప్తి అయితే చాలా ఎక్కువ. ఆగ్ తబ్ లగ్తీ హై జబ్ ప్రాప్తి కా పతా నహీ హై,
నిప్పు ఎప్పుడైతే అంటుకుంటుందో అప్పుడు ప్రాప్తి గురించి తెలీదు. बाप कहते हैं इतनी बड़ी प्राप्ति होती है तो एक जन्म पवित्र रहो तो क्या बड़ी बात है. బాబా అంటున్నారు, ఇంత పెద్ద ప్రాప్తి లభిస్తున్నప్పుడు ఒక్క జన్మ పవిత్రంగా ఉండటం పెద్ద విషయం కాదు. हम तुम्हारा पति ईश्वर है, हमारी आज्ञा पर पवित्र रहना पड़ेगा. నేను మీ భర్తని ఈశ్వరుణ్ణి, నా ఆజ్ఞ పైన పవిత్రంగా ఉండాల్సి ఉంది. బాబా యుక్తి తెలియచేస్తారు. భారత్ మే ఏక్ కాయిదా హే, భారతదేశంలో ఈ నియమం ఉంది. స్త్రీని అంటారు నీ భర్త ఈశ్వరుడు, అతని ఆజ్ఞ పైన నడవాలి. పతికే పావు దబానా హే, భర్త యొక్క కాళ్ళు ఒత్తాలి అని. అందుకే అనుకుంటారు లక్ష్మీ నారాయణుడి కాళ్ళు ఒత్తుతున్నట్లు. ఈ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అబద్ధపు చిత్రాల నుండి. సతయుగ్ మే ఐసీ బాతే హోతీ నహీ, సతయుగంలో ఇలాంటి విషయాలే ఉండవు. నారాయణ్ కబ్ తక్తా హే క్యా జో లక్ష్మీ బయట పావు దబాయేగి. నారాయణుడు ఎప్పుడైనా అలిసిపోతాడా? కూర్చుని లక్ష్మి కాళ్ళు ఒత్తడానికి అలసట యొక్క విషయమే ఉండదు. యహాతో దుఃఖకి బాత్ హో జాతి హై, ఇక్కడైతే దుఃఖం యొక్క విషయాలు ఉంటాయి. అక్కడ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని అబద్ధపు విషయాలు రాశారు. బాబా కో छोटेपन से ही वैराग्य रहता था, इसलिए భక్తి करते थे. బాబాకి చిన్నతనం నుండి వైరాగ్యం ఉండేది, అందుకే బాబా భక్తి చేసేవారు. సాకార్ బాబా, బ్రహ్మా బాబా. బాబా బच्चों को युक्ति बहुत अच्छी बताते हैं. బాబా పిల్లలకు చాలా మంచి యుక్తి తెలియచేస్తారు. कोई बच्चे को संबंधी तंग करते हैं, अच्छा शादी कर लो. ఎవరైనా పిల్లల్ని సంబంధికులు విసిగిస్తుంటే అచ్చా వెళ్ళి వివాహం చేసుకోండి. స్త్రీ మీదైపోయింది. ఆపస్మే మిల్ పవిత్ర రహో, ఒకరితో ఒకరు కలుసుకుని పవిత్రంగా ఉండండి. తోడైతే లభించింది కదా, భాగస్వామి, జీవిత భాగస్వామి దొరికింది. విలాయత్ మే బూడే హోతే హే తో సంభాల్ కే లియే కంపెనియన్ రఖ్ దేతే హే. విదేశాల్లో కూడా ముసలి వాళ్ళు అయిపోయినప్పుడు సంభాళించుకునేందుకు జీవిత భాగస్వామిని ఎంచుకుంటారు. సివిల్ మ్యారేజ్ అంటారు. వికారంలోకి వెళ్ళరు. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనం ఒక్క తండ్రికి పిల్లలం, సోదర సోదరీలమయ్యం. తాతగారి నుంచి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. బాప్కు బులాతే బి పతి దునియామే, బాబాని పిలిచేది కూడా పతిత ప్రపంచంలోనే. హే పతిత్ పావన్ సబ్ సీతాంకే రామ్, పిలుస్తారు కదా హే పతిత పావన, సీతలందరికీ రామ అని పిలుస్తారు. మనుష్య రామ్ రామ్ జప్తే హే తో సీతాకో థోడే హీ యాద్ కర్తే హే. మనుషులు రామ్ రామ్ అని జపిస్తారు, సీతనైతే తలుచుకోరు. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ స్మృతి అయితే అందరికన్నా పెద్దది లక్ష్మి, కానీ స్మృతి అయితే ఒక బాబాని చేయాలి. లక్ష్మీ నారాయణుల్ని తిరిగి తెలుసు కదా, శివ బాబా గురించి ఎవరికీ తెలీదు. ఆత్మ బిందు హే, ఆత్మాओं का बाप भी बिंदी होगा ना. ఆత్మ బిందు, ఆత్మకి తండ్రి కూడా బిందువే కదా. ఆత్మ మే సారా జ్ఞాన్ హే, ఆత్మలోనే మొత్తం జ్ఞానం ఉంది. ఉన్కో కహా జాతా హే జ్ఞాన్ కా సాగర్, వారినే జ్ఞాన సాగరుడు అని అంటారు. తుమ్ ఆత్మా భీ జ్ఞాన్ సాగర్ బంతే హో, ఆత్మలైన మీరు కూడా జ్ఞాన సాగరులుగా అవుతున్నారు. జ్ఞాన్ సాగర్ బ్యాట్ తుమ్ ఆత్మాओं को समझाते हैं. జ్ఞాన సాగరుడు కూర్చొని ఆత్మలైన మీకు తెలియచేస్తున్నారు. ఆత్మ చైతన్య హే, ఆత్మ చైతన్యమైనది. తుమ్హారీ ఆత్మ జ్ఞాన్ కా సాగర్ బన్ రహీ హై, మీ ఆత్మ జ్ఞాన సాగరం అవుతుంది. సారీ సృష్టికే ఆది మధ్య అంత్ కా జ్ఞాన్ తుమ్కో హై, మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం మీకుంది అని చెప్తున్నారనమాట బాబా. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీరు మధురమైన పిల్లలు, ధైర్యం వహించాలి. హమ్కో బాబాకి శ్రీమత్ పర్ చల్నా చాహియేనా, మనం బాబా యొక్క శ్రీమతంపై నడవాలి కదా. బేహద్ కా బాప్ బేహద్ కే బచ్చోं को స్వర్గ కా మాలిక్ బనాతే హై. బేహద్ బాబా బేహద్ పిల్లల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. బాబా అంటున్నారు మీ రచనని కూడా మీరు తయారు చేయండి. ఒకవేళ పిల్లలు మీ ఆజ్ఞ పాటించకపోతే వారు పిల్లలే కాదు, వాళ్ళు కుపుత్రులు, ఆజ్ఞాకారులు, అవజ్ఞాకారులు. ఆజ్ఞాకారి ఫర్మాన్ బర్దార్ బచ్చా హో, ఆజ్ఞాకారులు నమ్మకస్తులైన పిల్లలే వారసత్వానికి హక్కుదారులు అవుతారు. బేహద్ కా బాప్ भी कहते हैं मेरी श्रीमत पर चलेंगे तो तुम ऐसे श्रेष्ठ बनेंगे. బాబా అంటున్నారు నా సలహాపై నడిస్తేనే మీరు ఇంత శ్రేష్టంగా అవుతారు, లేకపోతే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. బాప్ తుమ్కో నర్సే నారాయణ్ బనానే ఆయే హే,
బాబా మిమ్మల్ని నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేసేందుకు వచ్చారు. ఇదే సత్యమైన సత్యనారాయణ స్వామి కదా. మీరు రాజ్యాన్ని ప్రాప్తించుకునేందుకు వచ్చారు. ఇప్పుడు మమ్మ బాబా రాజా రాణిగా అవుతున్నారు. మీరు కూడా ధైర్యం వహించండి. బాబా తప్పకుండా తన సమానంగా తయారు చేస్తారు. ప్రజలుగా అవటంలో రాజీ అవ్వద్దు, పురుషార్థం చేయాలి. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుని బాబాకు బలవ్వాలి. బాబా అంటున్నారు, మీరు నన్ను మీ వారసుడిగా చేసుకుంటే 21 జన్మలకి వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలు అంటారు, బాబా ఈ తనువు మనస్సు ధనం అంతా మీదే. ఆప్ బాప్ బీ హో తో బచ్చే బీ హో. మీరు బాబా మరియు పిల్లలు. త్వమేవ మాతాశ్చ పిత త్వమేవ. ఒక్క బాబా మహిమ ఎంత పెద్దది. కానీ ప్రపంచానికి విషయాలు తెలియవు. భారతదేశందే మొత్తం విషయము. తుమ్ బచ్చే జాన్తే హో ఏ వహీ 5000 వర్ష పెహ్లే వాली లడాయి హై. పిల్లలేని మీకు తెలుసు కదా, ఇప్పుడు అదే 5000 సంవత్సరాల యొక్క యుద్ధము. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. కాబట్టి పిల్లలు ఎప్పుడూ చాలా సంతోషంగా ఉండాలి. భగవాన్నే తుమ్కో అడాప్ట్ కియా హై. భగవంతుడు మిమ్మల్ని దత్తత చేసుకున్నారు. కాబట్టి మీరు సంతోషంగా ఉండాలి. పిల్లలైన మిమ్మల్ని తండ్రి అలంకరిస్తున్నారు, చదివిస్తున్నారు. బేహద్ కా బాప్ జ్ఞాన్ కా సాగర్ హై. అనంతమైన తండ్రి జ్ఞానసాగరుడు. మొత్తం సృష్టి యొక్క ఆది మధ్యాంత రహస్యాలు తెలియచేస్తున్నారు. ఎవరైతే తండ్రిని తెలుసుకోరో వారు నాస్తికులు. తుమ్ బాప్ और రచనా కో జాన్తే హో. మీరు బాబాని మరియు రచనని తెలుసుకున్నారు. మీరు ఆస్తికులు. లక్ష్మీనారాయణ్ ఆస్తిక్ హే యా నాస్తిక్. లక్ష్మీనారాయణులు ఆస్తికులా నాస్తికులా? మీరేమంటారు? మీరు అంటారు, సత్యయుగంలో పరమాత్ముడిని ఎవరు స్మృతి చేయరు. అక్కడంతా సుఖమే సుఖము. సుఖంలో పరమాత్ముడిని ఎవరు స్మరించరు, ఎందుకంటే పరమాత్ముడిని తెలుసుకోరు. ఈ సమయం తుమ్ ఆస్తిక్ బన్కర్ వర్షా పా రహే హో. ఈ సమయంలో మీరు ఆస్తికులయ్యి వారసత్వాన్ని పొందుతున్నారు. అక్కడ ఈ స్మృతి ఉండదు. యహా యాద్ కడితే హే. ఇక్కడే స్మృతి చేస్తారు. ఇక్కడ తండ్రిని తెలుసుకోరు, అందుకే నాస్తికులు. వహా జాన్తే బీ నహి. అక్కడ తెలుసుకోరు కాబట్టి స్మృతి కూడా చేరు. వారికి ఈ విషయం తెలీదు, మేము ఈ వారసత్వం మాకు శివ్ బాబా నుంచి లభించింది అని. లేకిన్ ఉన్కో నాస్తిక్ నహి కహెంగే. వాళ్ళని నాస్తికులు అని అనరు లక్ష్మీనారాయణుల్ని, ఎందుకంటే వాళ్ళు పావనులు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మీఠే మీఠే సిఖిలత్ హే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. धारणा फर्स्ट पॉइंट, श्रीमत पर चलने की पूरी पूरी हिम्मत रखनी है. శ్రీమతంపై నడిచేందుకు పూర్తి ధైర్యం వహించాలి. ఏ విషయంలోనూ భయపడటం లేక కోపము చూపించకూడదు. రెండో పాయింట్, మీ రచనని మీ చేతిలో పెట్టుకోవాలి. వారిని వికారాల నుంచి రక్షించాలి. పావనంగా అయ్యే సలహా ఇవ్వాలి. వరదానము, शरीर को ईश्वरीय सेवा के लिए अमानत समझकर कार्य में लगाने वाले नष्टो मोहा भव. శరీరాన్ని ఈశ్వరీయ సేవ కోసం అద్దెకున్నట్లు భావించి కార్యంలో ఉపయోగించే నష్టో మోహా భవ. जैसे कोई की अमानत होती है तो अमानत में अपनापन नहीं होता. ఎలాగైతే అద్దెకున్న వస్తువు ఉంటుంది, అద్దెకుండే దాంట్లో నాది అనేది ఉండదు, మమకారం ఉండదు. అలాగే ఈ శరీరం కూడా ఈశ్వరీయ సేవ కోసం అద్దెకుంది అనుకోండి. అద్దెకి ఆత్మిక తండ్రి ఇచ్చారు అనుకోండి, తప్పకుండా ఆత్మిక తండ్రి స్మృతి ఉంటుంది. అద్దెకి అనుకోవడం వల్ల ఆత్మీయత వస్తుంది. నాది అనే మమకారం ఉండదు. ఇదే సహజ ఉపాయం నిరంతర యోగి నష్టో మోహలుగా అయ్యేందుకు. తో రూహానియత్ కి స్థితి కో ప్రత్యక్ష కరో. కాబట్టి ఇప్పుడు ఆత్మీయత స్థితిని ప్రత్యక్షం చేయండి. స్లోగన్ను, వానప్రస్థ స్థితి మే జానా హే తో దృష్టి వృత్తి మే బి పవిత్రతాకి అండర్లైన్ కరో. వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే దృష్టి వృత్తిలో కూడా పవిత్రతని అండర్లైన్ చేయండి. అచ్చా, ఓం శాంతి.